శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదన్నా చిన్న కథ చెప్తారండి? పెద్ద కథ చెప్తాను. చెప్పండి రమ్మగారు. ఈ మన సిండ్రెల్లా లాంటి కథలు కొన్ని కొన్ని భలే ఆసక్తికరంగా ఉంటాయి. సిండ్రెల్లా ఒక ప్రత్యేకమైన కథ కదా. కొంచెం అటు ఇటుగా ఉన్న ఒక కథ చెప్పుకుందాం. పూర్వం అంటే ఈ బాగ్దాదు నగరపు కథలు ఇవి బాగున్నాయి, అరేబియన్ స్టోరీస్. పిల్లలు మీకు మగ పిల్లలు కదా రమ్మగారు, వినరేమో బహుశా. ఆడపిల్లలు ఉంటే ఎంతసేపు సిండ్రిల్లా స్టోరీలేనండి. క్యారెక్టర్లు వీళ్ళు ఒకళ్ళు సిండ్రిల్లా, ఒకళ్ళు స్టెప్ మదరు, ఒకళ్ళు మామూలు మదరు. భలే ఉంటాయి రమ్మగారు. మా అబ్బాయిలు కాగోలేదు, మగ పిల్లలు కదా. అర్జునుడు, విక్రమార్కుడు అవి అలాంటివి నేను రోజు ఇంట్లో వింటా ఉంటాను. హాలిడే అయితే చాలు సిండ్రిల్లాలు క్యారెక్టర్లు. వీళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో దాన్ని స్టెప్ మదర్ కూతురు కింద పెట్టేస్తున్నారు. ఎంత ఫన్నీగా అనిపిస్తుంది రమ్మగారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు వినాలి. మా వాళ్ళంతా మేము హనుమాన్ క్యారెక్టర్లు అవి చేసేవాళ్ళం. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఈ క్యారెక్టర్లు విన్నారు. పాత కథలు మావి ఎప్పటిపో కదా, పెద్దవాళ్ళు అయిపోయారు. అమ్మాయిలు ఉంటే ఆ సరదా వేరు చేయ కదా. అవునండి. మనవరాళ్ళు వస్తారో రారు, మాకు వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తారు రమ్మగారు. చూడాలి, అప్పటికి ఓపిక ఉండద్దు. అది 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 చూసుకోవాలి. సిండ్రిల్లా లాంటి కథ. ముసలివాడి భార్య కథ పేరే అది. పూర్వం అంటే ఈ బాగ్దాద్ నగరంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడి కుటుంబం ఒకటి ఉండేది. అతను కట్టెలు కొట్టి తెచ్చి ఆ కట్టెలు నమ్ముకుని బతికేవాళ్ళు. అయితే ఇతనికి ఒక్క కూతురు ఉండేది. భగవంతుడు ఇంకా పిల్లల్ని ఇవ్వలే వాళ్ళకి. పిల్ల మహముచ్చటగా చక్కగా ఉండేది. ఏదో పాత బట్టలు వేసుకుని చింకి పాతలు వేసుకున్నా కూడా పిల్ల ముద్దుగా ఉండేది. అయితే ఏమైంది, ఇతను రోజు కొట్టలు కట్టుకునేవాడు, తెచ్చుకునేవాడు, అమ్మి ఏదైనా వస్తే ఇక దాంతో అట్లా బతుకుతూ ఉండేవాడు. వీళ్ళు ఈ కట్టెలు కొట్టే అతను కుటుంబం ఉన్న వీధిలో ఒక సంపన్నుల కుటుంబం కూడా ఉండేది. వీధికి ఆ చివరి వాళ్ళు, ఈ చివరి వీళ్ళు ఉండేవాళ్ళు. ఆవిడ దర్గాకో ఎక్కడికో దండం పెట్టుకోవడానికి వెళ్తూ దారే పోతూ ఈ పిల్లని చూసేది. ఓ రోజు ఆవిడ కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంది. ఆవిడకో కొడుకున్నాడు. పెళ్లి చేద్దాం అనుకుని ఆవిడ తలుచుకున్న రోజున ఈ పిల్ల కొంచెం ఏదో ఒక మంచి బట్ట కట్టుకుని పువ్వులు కడుతూ వాకిట్లో కనపడింది. కనపడేసరికి ఈవిడ ముచ్చట పట్టలేకపోయింది. పిల్ల ఎంత ముద్దుగా ఉంది, ఇటువంటి పిల్లని కదా చేసుకోవాలి కోడలుగా. అంతకుముందు బాగుంది అనుకునేది, ఇప్పుడు కోడలు ఆలోచన వచ్చేసరికల్లా కనపడిన పిల్ల మీద మనసు అయిపోయింది. ఆవిడేం చేసింది, గబగబా వాళ్ళ ఇంటి వాకిట్లోకి వెళ్ళి, అమ్మాయి నిన్ను నా కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇగో ప్రధానంగా నీకు ఉంగరం పెడుతున్నానని వేలుకున్న వజ్రపు ఉంగరం తీసి ఆ పిల్ల చేతికి పెట్టి, వాళ్ళ అమ్మ ఏదో గిన్నెలు తోకుంటుంది, తండ్రి అసలు లేనే లేడు. అక్కడి నుంచి ఈ పిల్లని నిర్ఘాంతపోయింది. మరి ఎవరో ఒకళ్ళు అలా ప్రధానాలు పెట్టడం ఆ కాలంలో అలా ఉండేది కాబోలు. ఆవిడ సంపన్న గృహస్థు కాదని లేకపోయింది. ఆవిడ వెళ్ళిపోయాక సాయంకాలం నాన్న వచ్చాక, మధ్యాహ్నం అమ్మ వచ్చాక చెప్పింది, ఇట్లా ఆవిడ ఉంగరం పెట్టి వెళ్ళింది అదని చెప్పింది. చెప్పేసరికల్లా సరే బాగానే ఉంది. ఈవిడ చుట్టుపక్కల అందరికీ మన సందు చివర కట్టెలు కొట్టే ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ పిల్ల ముంతాజో ఏదో దాని పేరు, ఎంత బాగుందో దానికి ఉంగరం పెట్టి ప్రధానం పెట్టేశాను, మా పిల్లాడికి చేసుకుంటున్నాను అనేసరికల్లా ప్రతి వాళ్ళు ఏడ్చినట్టుంది. పిల్ల బాగుంటే చేసుకోవటం ఏమిటి, అటువంటి పిల్లలు మన దగ్గర మాత్రం లేరా, కులం గోత్రం చూడొద్దా, పోనీ కులము గోత్రం మనవాళ్లే అనుకో, డబ్బు దశకం చూసుకోవద్దా, వాళ్ళ ఇంటికి మీ అబ్బాయి వెళ్తే వాళ్ళు ఏం పెడతారు, పప్పు చారు పెట్టే గతి కూడా లేదు వాళ్ళకి అని అందరూ తలా ఒక మాట అన్నారు. ఒక్కళ్ళు కూడా ఆవిడని సపోర్ట్ చేయలేపల. పోనీలే వాళ్ళకి లేకపోతే పోయింది, మనకు ఉంది కదా, పిల్ల ముద్దుగా ఉందన్నావు, అలాంటి మాటలు ఒక్కళ్ళు కూడా మాట్లాడాలయ్యా. పెళ్లి తెలివి నీతో 100 తెలివి అని ప్రతి వాళ్ళు అనేసరికి ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. రుసరుసలాడుతూ వీళ్ళ ఇంటికి వచ్చింది రెండో రోజున. అని నా ప్రధానం క్యాన్సిల్ అని ఉంగరం లాగేసుకుంది. పిల్ల ఏడు మొహం పెట్టుకుని నుంచుంది. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చేసరికల్లా, నాన్న నిన్న పెళ్లి కుదిరింది, వాళ్ళ పెళ్ళి అయిపోయింది, ఆవిడ వచ్చి ఉంగరం పట్టుకుపోయింది అని చెప్పింది. గుండు మండిపోయింది. భగవంతుడా, నేనేమనుకున్నాను, అసలు పిల్లకి పెళ్లి చేయగలనా అని ఎప్పుడూ అనుకునేవాడిని. అలాంటిది ఒకరోజు పొద్దున్నే ఆశ చూపించావు నాకు, ఓ రోజు సాయంకాలం వచ్చేసరికి పిల్ల పెళ్ళి అన్నావు, ప్రధానం అన్నావు. సంపన్నులు గృహస్థులు, పిల్లవాడు బాగుంటాడు, వాళ్ళకి బోల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళే పిల్లని ముద్దుగా అడిగారు కాబట్టి బాగా చూసుకుంటారని నమ్మి నువ్వున్నావనుకున్నా. రెండో రోజు సాయంత్రం వచ్చేసరికి సంపన్నులు పోయినాయి, పిల్లాడు పోయింది, ఉంగరము పోయింది, అన్నీ పోయినాయి. చిచ్చి, ఇలా కాదు, రేపొద్దున మసీదుకి వెళ్తా పిల్లని తీసుకుని, మసీదులో నుంచి మొదట బయటకు వచ్చి ఎవరిని నువ్వు పంపిస్తావో వాడికి ఇచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తా.
నువ్వు ఉంటే ఉన్నావు లేకపోతే ఊడేవని దేవుడి మీద ప్రతిజ్ఞ చేశాడు. మర్నాడు తెల్లవారుజామునే పిల్లని చక్కగా అలంకరించారు వాళ్ళకు ఉన్నంతలో. పెళ్లి కూతురులాగా అంటే జల్తారు మేలు ముసుగు ఏదో వేస్తారు. పిల్లలు 10 ఏళ్ళ నుంచో 8 ఏళ్ల వయసు నుంచో తల్లులు కుట్టుకోవటం మొదలు పెడతారట. అవి పిల్లలకి ఇవ్వవలసిన వస్తువులు అవన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటారు. మనం వెండి బంగారాలు చేరుస్తారు కదా మన వాళ్ళు, అట్లా వాళ్ళ పద్ధతి అనమాట అది. అని కుట్టేసుకున్నారు. ఆ కుట్టిన మేలు ముసుగు వేసి పిల్లల్ని అలంకారం చేసి పువ్వుల దండలు అవి వేసి ఏదో మొహానికి ఏదో కడతారు కదా, అవన్నీ గట్టి తీసుకుపోయి మసీదు వాకిట్లో నుంచున్నారు. మసీదు ఇట్లా 4:45కి అయిపోతుంది. నమాజ్ అయిపోయాక జనాలు బయటకు వస్తుంటే మొట్టమొదటి ఒక ముసలి వాడు ఎవరో వచ్చాడు బయట. ఈయన పోయి ఆయన చేయించేసుకున్నాడు. ఈ పిల్ల తండ్రి ఆ కట్లు కొట్టే ఆయన పట్టుకుని, బాబు రండి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను మీకు అనగానే ఆయన అన్నాడు, అయ్యా నేను ముసలివాడిని ముష్టివాడిని నాకు ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి అంటే, కాదు బాబు మా పిల్లకి ఓ పెళ్లి సంబంధం కుదిరి మర్నాడు పోయిందండి. భగవంతుడు ఉన్నాడని నమ్మాను నేను. దేవుడికి చెప్పా మసీదు నుంచి తొలిగా ఎవరు బయటకు వస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. దేవుడికి ఇచ్చిన ప్రతిజ్ఞ నేను ఎలా కాదంటాను. నువ్వు కాకుండా ముసలివాడికి అక్కడ కుష్టివాడు వచ్చినా సరే మా పిల్లని ఇచ్చి పెళ్లి చేయవలసింది దేవుడికి చెప్పాను. మరి అంతే, మొక్కు దేవుడి మొక్కు తీర్చుకోవాల్సిందే. కాబట్టి మా పిల్లని ఇచ్చి పెళ్లి చేసే తండ్రి ఉండండి కాజీ గారిని పిలుచుకొస్తాను. ఒక కాజీని పిలుచుకొచ్చాను. ఆయన వచ్చి 4 వాక్యాలు చదివి పెళ్ళి అయిపోయింది అన్నారు. నిఖానామా రాసేసుకున్నారు. అక్కడి నుంచి ఆ తండ్రి కాస్త ఏడ్చి శోకాలు పెట్టి పిల్లని ఆయనకు అమ్మకం పెట్టేశారు. వాళ్ళు విచిత్రంగా ఉంటాయి కదా. మన జానపద కథల్లోనేమో రాజుగారు అబ్బాయి ఎటో వెళ్తాడు, రోడ్డు మీద ఎవతనో చూసేసి పెళ్లి చేసుకుంటాడు, అంతే వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడే ఉంటుంది. ఈ కథల్లో ఇలాంటివి కనపడతాయి అన్నమాట. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళు ఈ పిల్లని ఆయనకి ఇచ్చి పంపించేశారు. ఆ ముసలాయన ఈ మసీద్ నాకు ఎక్కువ దూరం నేను వెళ్ళను, ఈ మసీదు పక్కనే అని చెప్పేసి మసీదు పక్కనే ఒక చిన్న కొట్టం లాంటి ఒక గది ఉంది. ఆ గదిలో తీసుకెళ్ళి పెట్టాడు అమ్మాయిని. రోజు సాయంకాలం 5 రాగి కాసులు 5 ఒక రొట్టె తెచ్చి ఇచ్చేవాడు. కాపురాన్ని పంపేసరికి ఆ పిల్లతోళ్ళకి వీళ్ళు వెళ్ళకూడదు, అమ్మా నాన్న వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికల్లా 5 కాసులు తెచ్చిచ్చేవాడు, ఒక రొట్టె ముక్క తెచ్చిచ్చేవాడు. ఆ పిల్ల రొట్టె ముక్క తిని ఆ 5 కాసులతో ఏమొస్తే అదే కట్టుకుని అదే పెట్టుకుని అటగే ఉండేది ఆ గదిలో భర్త వచ్చేదాకా. సాయంత్రం వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇదే కథ నడిచింది. ఇంతలో ఏమైంది, కొద్ది రోజులు పోయాక ఈ తల్లి పిల్లని చూసొద్దామని వెళ్ళేసరికల్లా చిన్న గూడు లాంటి గుడిసె, అందులో ఏ పోషణ లేకుండా అర్భణాకారంగా తయారైన తన పిల్ల మురిగ్గా పాడుగొట్లాడుకుంటూ ఆ ఇంట్లో వస్తువులు లేవు, ఏమీ లేవు. పిల్ల ఏం తింటోందో, ఏం పోషణ ఉంది, అంతేగా. దాంతో ఆవిడ లబోది బొమ్మని ఇచ్చింది. అయ్యో పిల్ల ఇట్ట అయిపోయింది, చింకి గుడ్డలతో అయిపోయింది, బట్టలు లేవు పాతలు లేవు, దీనికి ఇట్లాంటి పెళ్లి చేసాం, భగవంతుడు లేడా అని ఏడ్చింది. అక్కడి నుంచి మా ఇంటికి రమ్మనేసరికల్ పిల్లని రానమ్మా, మా ఆయన సాయంత్రం అయ్యేసరికి వచ్చేస్తాడు, భర్తను అనుసరించి వివాహాన్ని గౌరవించాలి, అది సిద్ధాంతం. మా ఆయన వచ్చేసండి, ఆయన వచ్చేసరికి మళ్ళీ తీసుకొస్తాను. ఇంటికి వెళ్ళాక సావిడ ఏం చేసింది, తల్లి శుభ్రంగా పిల్లకి తలెట్టి పోసి వాళ్ళకు ఉన్నంతలో తలెట్టి పోసి అన్నం పెట్టి కొంచెం తన దగ్గర ఉన్న మంచి బట్టలు ఏవో ధరింపజేసి కూర్చోబెట్టుకుంటే, ఈ లోపల ఏమైంది, వీళ్ళ వీధి చివరి సంపన్న గృహస్థు ఇంట్లో పెళ్ళి. ఏ కుర్రాడికైతే దీన్ని చేసుకుంటామన్నారో ఆ అబ్బాయి పెళ్ళిట. అక్కడి నుంచి వాళ్ళు పెళ్లి పిలుపుకొచ్చారు, పెళ్ళికి రమ్మన్నారు. ఈవిడంది, అమ్మ రావే వాళ్ళ ఇంట్లో పెళ్ళి, మన వీధి చివరి మన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, పెళ్ళికి వెళ్దామని అనేసరిగా పిల్లంది, నేను రాను వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, మా ఆయన అడగకుండా నువ్వు రమ్మంటే నేనేటా వస్తానమ్మా, అట్లా రాకూడదు, నేను రాను. అత్తగారు ఏం చేసింది, పిల్లని వెంబడి పెట్టుకుని సాయంకాలం మసీదు పక్కన ఉన్న ఆ చిన్న డేరాకి తీసుకుపోయింది కూతుర్ని. తీసుకుపోతే ఏమైంది, అక్కడికి వెళ్ళాక అల్లుడు గారు, ఫలానా మా వీధి చివర ఉన్న సంపన్నుల ఇంట్లో పెళ్ళండి, మా చుట్టాలు పక్కాలు అంతా వస్తారు, మా వీధిలో వాళ్ళంతా వెళ్తున్నారు, మేము అదే అక్కడ ఉన్న వాళ్ళమే కదా, వాడకట్టులో పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు కదా, తెల్లారులేస్తే మొహాలు చూసుకోవాలి, మరి మా అమ్మాయిని కూడా తీసుకెళ్తానంటే మా అమ్మాయి రానంటుందంటే, ఎందుకు వెళ్ళావు వెళ్ళన్నాడు ఆయన. అనేసరికల్లా కాదు నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అంది. అనేసరికల్లా ఎందుకు, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు కదా, చక్కగా అలంకరించుకుని వెళ్దు కానీ ప్రేమలో పడితే వాడిని పెళ్లి చేసుకుందు కానీ అంటే, చీచి అంది అమ్మాయి. చీచి నేను అట్లా చేసుకోను, నేను ససేమిరా వెళ్ళనంటే, నువ్వు వెళ్ళి తీరాలి నా ఆజ్ఞ అన్నాడు మొగుడు, ఆ ముసలాయన. సరే ఇంతలో ఈ అమ్మాయికి 5 కాసులు రొట్టె చేతిలో పెట్టాడు. ఆ పిల్ల రొట్టె తింటూ ఉండగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కాసేపట్లో ఏమైంది, ఓ బండి వచ్చింది. ఓ బండిలోంచి ఒక 2 ఆడవాళ్ళు దిగారు. చక్కగా మంచి భలేగా ఉన్నారు వాళ్ళు, బండి కూడా సూపర్గా ఉంది.
ఆయన వెళ్ళిన 1 గంటకు వచ్చారు వీళ్ళు. చీకటి పడుతోంది. అమ్మాయి రాత్రికి పెళ్ళే వెళ్ళాలి అంటోంది తల్లి. మీ ఆయన వెళ్ళమన్నాడు కదా అంటే, అమ్మాయి పాత బట్టలతోటి వెళ్ళకపోతే ఏమైందమ్మా పెళ్ళికి అంటే, ఆ బండిలో వచ్చిన వాళ్ళు పెద్ద ఇంత పళ్ళెం ఇంత పెద్ద సంచి పుచ్చుకొచ్చారు. పుచ్చుకొని లోపలికి వచ్చి, అమ్మాయి ఫలానా ముసలాయన పెళ్ళానివేనా నువ్వు అని అడిగారు. అవునండి అనేసరికి, మీ ఆయన పంపించాడు నువ్వు ఎక్కడికో పెళ్ళికి వెళ్ళాలట కదా, నిన్ను అలంకరించమన్నాడని శుభ్రంగా అమ్మాయికి ఫేషియల్ చేసేసి హెయిర్ స్టైల్ నీట్గా అందంగా చేసేసి మంచి బ్రహ్మాండమైన లెహంగా తెచ్చారు. బట్టలు, వాళ్ళు తెచ్చిన నగలు, బట్టలు వీళ్ళ జీవితంలో వాళ్ళ ఊహకు కూడా రావు. చక్కగా అలంకారం చేశారు. చేసి ఇంకో బండి వచ్చింది. ఈ బండి ఎక్కి పెళ్ళికి వెళ్ళమన్నారు. బాగుంది. అక్కడి నుంచి వేళ్ళకి ఉంగరాలు పెట్టారు. నువ్వేదైనా నీ ఒంటి మీద వస్తువుల్లో ఒకటి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వమన్నాడు మీ ఆయన అని చెప్పారు. పెళ్ళికి వెళ్తుంటే మరి పెళ్లి కూతురికి బహుమతి ఇవ్వద్దు. సరే అక్కడి నుంచి తల్లి పిల్ల ఇద్దరు బండి ఎక్కారు. వెళ్ళమన్నాడు కదా భర్త. వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళేసరికి పెళ్లిలో అందరూ నిర్ఘాంతపోయారు. ఇదేవరు, ఈ చందమామ ఇక్కడి నుంచి వచ్చింది, ఈ పిల్ల ఎవరు 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 ఈవిడ మా కూతురే అంటుంది. ఇదేవిడు వీళ్ళ కూతురు ఇలా ఇలా అయిపోయింది అని ఆశ్చర్యపోతున్నారు. అక్కడి నుంచి ఇంకా నిఖానామా చదవాలి, ఇంకా సమయం ఉంది కాస్త. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్క పక్కన నుంచోబెట్టారు. ఈ పిల్ల ఏం చేసింది, చేతికున్న ఉంగరం తీసి ఆ పెళ్లి కూతురికి తొడగబోయింది. తొడగబోయేసరికల్లా ఆ పెళ్లి కొడుకు దీన్ని చూసేసరికల్లా నిర్ఘాంతపడి ఆ అమ్మాయికేసి చూడడం మొదలుపెట్టాడు. ఇవి పెళ్లి కూతురు ఉంగరం పెట్టించుకుంది. ఉంగరం పెట్టించుకున్నాక బాగుంది కదా అని ఇటు తిరిగేసరికల్లా పెళ్లి కొడుకు తరకేసి చుట్టాల ఆ ఉంగరం పెట్టిన అమ్మాయికేసి చూస్తున్నాడు. చూసింది పిలిచినా పలకటల్లా వాడు అట్లా నోరు తెచ్చుకుని మైమర్చిపోయినాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందో చేతుకున్న ఉంగరం తీసి విసిరుకొట్టి నాన్న అమ్మ అని కేకేసి, వీడు వచ్చిన దాని ఎవత్వం ఇంకో చూస్తున్నాడు, ఈ పెళ్లి నేను చేసుకోను, నేను వెళ్ళిపోతాను అనేసి అరవడం మొదలుపెట్టింది. అరిచినా వీడు ఇంకా పెద్దగా స్పృహలోకి రాలా, విరిపిస్తున్నాయి అరుపులు. ఆ అమ్మాయికేసే చూస్తున్నాడు. ఇంతలో ఏమైంది, పిల్లంది అమ్మాయి ఏమిటో ఇక్కడ గలాభాగా ఉంది, పదమ్మ మనం వెళ్ళిపోదాము, ఈ నగలు నాణ్యాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి అని చెప్పి ఆ బండిలో తల్లి పిల్ల ఇద్దరు దాని ఒరిజినల్ గుడిసిందిగా అక్కడికి వచ్చేసారు. ఈ అమ్మాయి ఏం చేసింది, నగలు నాణ్యాలు అన్నీ తీసేసి ఆ వస్తువులన్నీ మూటగట్టి ఆ బండిలో పెట్టి, అబ్బాయి ఎవరిని దగ్గర నుంచి ఇవన్నీ తెచ్చావో వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పి పంపించేసి, అక్కడేమో ఆ సంపన్న గృహస్థింట్లో పెళ్ళి అయిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయింది కదా, మాటలు మీరగా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఏమిందమ్మా అంత గోల్ చేస్తావు, ఆ పిల్ల వీడికి తప్పిపోయిన పెళ్ళాము, అది ఆశ కొద్దీ ఓసారి చూశాడేమో, చూస్తే ఏమైంది అని పొట్టాడారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలగ చేసుకుని మాట్లాడతారు కదా పెళ్లి చేయాలని. దాంతో వీడికి ఏమిటి, ఈఎంఐ అయినా మా అమ్మ నాకు తప్పించిన పెళ్లి కూతురు అయితే నాకు అదే కావాలి, ఈ పోడి మొహద్దు నాకు వద్దన్నాడు. ఇలా అనేసరికల్లా ఆ పిల్ల తండ్రి వాడెందుకు ఒప్పుకుంటాడు, వాళ్ళకి తిక్కరేగింది. వాళ్ళకి మేము చచ్చినా మా పిల్లని వీడికి ఇచ్చి పెళ్లి చేయము, మేము ఇచ్చినవన్నీ మాకు ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళు తెచ్చిన స్వీట్లు హాట్లు తట్టా పుట్టా బంగారం గింగారాన్ని మూట కట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయారు. పెళ్ళి అయిపోయింది. ఈ పిల్లాడేమో అసలు ఆ పిల్ల ఎక్కడుంది, ఇది రావటం ఏంటి, ఇంత అందగత్తెని నాకు ఇట్లా చెడగొట్టేసావా అమ్మ అని అమ్మ మీద పడి ఏడ్చిపోట్టాడు. వాళ్ళ అమ్మ ఏమంది, సరే నేనేం చేయనురా నాయన, వాళ్ళు ఎవరికో బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నారట, కావాలంటే ఆ పెళ్లి విడిపించి నువ్వు తెచ్చుకో, నేను పిల్ల అందంగా ఉందంటే వీళ్ళంతా కులం గోత్రం డబ్బు దాసుకోమని అందరూ కలిసి చెడగొట్టారు, ఇప్పుడు అది నగలేసుకుని తయారయ్యేసరికల్లా అది అందగా తింటున్నారు, కావాలంటే తెచ్చుకోమంది. సరే ఇతను అమ్మాయి ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టాడు. వెతికి చివరికి ఈ మసీదు పక్కన ఉన్న చిన్న గుడిసెలో ఉంటుందని తెలిసింది. అక్కడికి వచ్చేసాడు. వచ్చేసరికల్లా పదే అడగటం మొదలుపెట్టాడు, నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి తెగ తిట్టిపోతుంది. నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, నువ్వు ఎవరితోనో చేసుకో, నాకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోతే ముష్టివాడితో ముసలివాడితో ఎలా ఉంటావంటాడు. ఎలాగోలాగా ఉంటారు, ఎలా ఉన్నా సరే మా నాన్న దేవుడు ఆజ్ఞ మీద నాకు ఒక పెళ్లి చేశాడు, నేను దేవుడు ఆజ్ఞని గౌరవిస్తా, మా నాన్న ఆజ్ఞని గౌరవిస్తా, పెళ్ళిని గౌరవిస్తా, ముసలిగా ఉన్నా ఇంకోలా ఉన్నా నాకు నా మొగుడే కావాలి, నువ్వు నాకు పనికిరాదు. వాడేమో ఒప్పుకోవాలి, ఇలా నువ్వు ఒక ముసలివాడి దీంట్లో ప్రాపకంలో ఉంటానికి వీల్లేదు. ముసలివాడు వచ్చాడు, ఇంతలో భర్త వచ్చాడు. వచ్చేసరికల్లా భర్త అన్నాడు, నువ్వు పెళ్లి చేసుకో, నేను నీకు ఆజ్ఞిస్తా అంటే, నువ్వు కాదు, అల్లా ఆజ్ఞిస్తే తప్పిస్తే నేను చేయను, అల్లా ఆజ్ఞించిన చచ్చిపోతాను కానీ వీడిని పెళ్లి చేసుకోను నేను, భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ పెళ్ళి, దీన్ని మేరును నేను, నువ్వు చెప్పినా సరే, అయితే సుల్తాన్ మాట వింటావా అన్నాడు. సుల్తాన్ దగ్గరికి తీసిపోయి ఇవ్వండి అని చెప్పేసరికల్లా వీడేమన్నాడు, ఇలాగ ఒక చెల్లని పెళ్ళి ఒక రోజుకు ఒకసారి మొహం చూపించే మొగుడుతో ఎలా ఉంటుంది, ఈ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాల్సిందని సుల్తాన్కి ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం పెట్టారు సుల్తాన్ దగ్గరికి. పెడితే సుల్తాన్ వెళ్ళని ఈ కేసు చూస్తాను రమ్మన్నాడు. రమ్మనేసరికల్లా
ఇద్దరు వెళ్ళారు. వీడేమో ఈ అమ్మాయి నాకు ప్రధానమైన అమ్మాయి, వాళ్ళ నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాడు, ఇప్పుడు నాకు ప్రధానం చేసిన పిల్ల నాకే కావాలి అని వీడు. మా నాన్న అల్లా ఆజ్ఞ చొప్పున ఒకళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు, భగవంతుడి ఆజ్ఞ, నేను అది మీరను, నీ భర్తను నువ్వు గుర్తుపడతావా అని ప్రశ్నించారు. గుర్తుపడతానన్నాడు. గుర్తుపడతానంది. సరే అయితే అమ్మాయి జనానాలో ఉంటుంది కదా, గుర్తుపడతావేమో, బయటకు వచ్చి చూడు అని చెప్పాడు. చెప్పేసరికి సుల్తాన్ గారు కుర్చీ దిగి కిందకు వచ్చాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది, ఇతనే నా భర్త అని చెప్పింది. అతనికి ఇక్కడ ఒక కత్తిఘాటు ఉంది, ఆ ముసలాయనకి. ఇది సుల్తాన్ కూడా సేమ్ డిట్టో అక్కడే చోట ఆ జీబురు గడ్డం మీద ఇక్కడ ఒక ఘాటు కనపడుతోంది అనమాట. ఆయన భర్తకి ముసలతను కదా, ఇట్లా ముసలి గడ్డము, జుట్టు ఇట్లా జీబుగా ఉంటుంది, మొహంతో ఇలా కుంచుకుపోయినటువంటిది, వంగిపోయి నడుస్తాడు. ఈ సుల్తాన్ టైం అని చువలాగా నుంచుని ఉన్నాడు, కానీ అతని మొహం సేమ్ డిట్టో ఆ ముసలివాడి మొహమే. ఇక్కడ ఒక ఘాటు ఉంది, ఈ ఘాటు ఉన్నవాడే నాకు భర్త అని చెప్పింది అమ్మాయి. చెప్పేసరికల్లా ఒప్పేసుకున్నాడు ఆయన. ప్రజల్ని పరీక్షించటం కోసం నమాజులు చేయడానికి ఎంతమంది వస్తున్నారో చూడడం కోసం ఆయన మసీదుకి వచ్చాడు. వచ్చి ఆ మామూలు సుల్తాన్ వేషంలో రకణ, అతను యువకుడు, మారు వేషంలో, ముసలి వేషంలో వచ్చాడు. ఆ ముసలి వేషంలో ఉన్నవాడికి ఈ కట్టెలు కొట్టే ఆయనే తన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఈ పిల్ల నిజంగా ఈ పెళ్లిని నిభాయించి ఉంటుందో లేదో చూడడం కోసం 3 నెలల సమయం పెట్టుకుని 3 నెలల నుంచి ఆయన వచ్చిపోతున్నాడు, కానీ ఆ పిల్లని తన ముసలి రూపంతో కనబడ్డాడు. అక్కడి నుంచి ఈ సంపన్న గృహస్థు కొడుకుని పంపించారు బయటికి. వివాహితని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనకూడదు, ఆమె ఆ పెళ్లి వద్దనుకుంటేనే నువ్వు రావాలి, కానీ ఆమె ఆ పెళ్లి కావాలనుకుంటే నువ్వు రావడానికి వీల్లేదు. ఈ అమ్మాయి ఈ దేశపు యువరాణి, నా భార్య అని ప్రకటించారు. సూపర్. ఒక సంపన్నుడికి పనికిరాని పిల్ల సుల్తాన్కి పనికొచ్చింది. సుల్తాన్ భార్య అంటే మరి దేశానికే మహారాణి కదా, చిన్న ప్రాంతం అయినా కూడా. అక్కడి నుంచి అమ్మాయిని సాధారణంగా రాజుగారి జనానాల్లోకి, అంతఃపురంలోకి తీసుకుపోయారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్య. నమస్తే.